ఇయర్స్ తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మీకందరికీ తెలిసిందే మనం తెలుగు భాషకు సంబంధించిన వివిధ వ్యాకరణాంశాలపై వీడియోలు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి పిల్లలకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వివిధ పరీక్షల్లో మనకి వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. చూడండి, తెలుగు భాషలో ప్రకృతి వికృతి అనేటువంటి పదాలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి గురించి ఇవాళ మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ప్రకృతి అంటే సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను తత్సమాలు లేదా ప్రకృతులు అని అంటారు. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, సంస్కృతము ప్రాకృత భాషల నుంచి తెలుగు భాషలోకి నేరుగా వచ్చినటువంటి ఈ సంస్కృత ప్రాకృత భాషా పదాలనే ప్రకృతులు లేదా తత్సమాలు అని అంటారు. మరి ఉదాహరణ చూసినట్లయితే సంతోష అనేది సంస్కృత పదం. అది తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసి కేవలము ము అనేటువంటి ప్రత్యయం చేరుతుంది, విసర్గకు బదులుగా ము చేరుతుంది. సంతోష అనేది సంతోషము అవుతుంది. అప్పుడు ఈ పదాన్ని దీన్ని ఏమంటారంటే సంస్కృత సమము అని అంటారు. దీనికే మరొక పేరు తత్సమం లేదా దీన్ని ప్రకృతి అని అంటారు. అలాగే భృంగారహ అనేది సంస్కృత పదము, భృంగారము అనేది తెలుగు పదం అవుతుంది, ప్రకృతి పదం అవుతుంది. అలాగే స్నానహ అనేది సంస్కృత పదము, స్నానము అనేది ప్రకృతి పదం లేదా తత్సమం అని చెప్పి పిలుస్తారు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, సంస్కృత ప్రాకృత భాషల్లో నుంచి తెలుగులోకి నేరుగా వచ్చినటువంటి భాషా పదాలని, అంటే చిన్న మార్పు మాత్రమే ఉంటుంది, అంటే ము అనేటువంటి ఒక అక్షరం మాత్రమే అదనంగా చేరుతుంది. అటువంటి దానిని మనము ప్రకృతి అని అంటాం. ఇక వికృతి విషయానికి వచ్చినట్లయితే మూల పదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మార్పు చెందినట్లయితే అటువంటి వాటిని తద్భవాలు లేదా వికృతులు అని అంటారు. చూడండి, మూల పదంలోని అక్షరాలు అంటే ఏదైతే మూల పదం ఉంటుందో అందులోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా, అంటే మన తెలుగు భాషకి అనుగుణంగా మార్పు చెందాలి. అటువంటి పదాలనే మనము తద్భవాలు లేదా వికృతులు అని అంటారు. అంటే చూడండి, ఇది సంస్కృత సమం అంటారు ఈ పదాలన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి తెలుగు భాషలో అనుగుణంగా వికృతిగా మారింటాయి. ఇటువంటి పదాలు మనం చూస్తే సంస్కృతం నుంచి నేరుగా తెలుగులోకి వచ్చే పదాలని మనము ప్రకృతులు అంటాం. వాటిని మార్పు చెంది వచ్చే వాటిని వికృతులు అని అంటాం. అదే మన తమిళ భాషలో చూసుకున్నట్లయితే సంస్కృత పదాల కంటే డైరెక్ట్గా వాళ్ళు ఈ తత్సమ పదాలు ఎక్కువ, తద్భవ పదాలు ఎక్కువగా ఉంటాయి, అంటే వికృతులు వాళ్ళ భాషలో ఎక్కువగా ఉంటాయి. చూడండి, మన భాషలో ఎలా మార్పు జరిగిందో ఒకసారి చూద్దాం. సంతోషము అనేది సంస్కృత సమమైనటువంటి పదము సంతసంగా మారుతుంది, వికృతి. సంతోషము అనేది ప్రకృతి, సంతసం అనేది వికృతి, అలా మారుతుంది. అలాగే భృంగారము అనేది ప్రకృతి, బంగారం అనేది వికృతి, అంటే భృంగారం అనేది బంగారంగా మారిపోతుంది. అలాగే స్నానము అనేది ప్రకృతి, తానము అనేది వికృతిగా మారుతుంది. అలాగే ఆకాశము అనేది ఆకాశంగా వికృతిగా మనకి మార్పు చెందుతుంది. సో మన తెలుగు భాషలో ప్రకృతి వికృతులు ఈ విధంగా ఉంటాయి అని మనము తెలుసుకోవాలి. ఇవాల్టి ప్రశ్న, తత్సమానికి మరొక పేరు ఏమిటి? 1 వికృతి, 2వది ప్రకృతి, 3 తద్భవం, 4వది అవ్యయం. సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే